ఈ 2025లో జరుగుతున్న యుద్ధానికి ఎప్పుడో 1971లో జరుగుతున్న యుద్ధానికి చాలామంది కంపేర్ చేసి ఇప్పుడున్న నరేంద్ర మోడీకి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీకి కంపేర్ చేసి చెప్తున్నారు. ఐరన్ లేడీ అంటున్నారు. ఓకే, కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు కూడా ఇందిరాగాంధీ కొన్ని రోజుల వరకు యుద్ధం చేసింది. రావలపిండి వరకు, అంటే పాకిస్తాన్లో లాహోర్ రావలపిండి వరకు మన సైనికులు ధైర్యసాహాలతో అక్కడి వరకు వెళ్ళడం జరిగింది. సుమారు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు మనం యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ రోజుల్లో కూడా మనకి రష్యా ఎంతో ఉపయోగకరంగా ఉంది, ఎంతో సహాయం చేసింది, ఎన్నో విధాలుగా ఆదుకుంది. ఆయుధాల పరంగా కానీ, అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకునే విషయంలో కానీ రష్యా మనకి అప్పుడు ఎంతో సహాయం చేసింది. అప్పుడు రష్యా అధ్యక్షుడు మన ఇండియాకి రావడం జరిగింది, ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇంత యుద్ధం చేసిన ఇందిరాగాంధీ ఒక చిన్న విషయంలో పొరపాటు చేసిందనమాట. అంతర్జాతీయ యుద్ధ నియమాల ప్రకారం కూడా ఒక దేశం వేరే దేశంలోకి వెళ్ళి యుద్ధం చేసి ఆ దేశం యొక్క స్థలాన్ని ఆక్రమించినప్పుడు ఆ స్థలం కూడా ఈ దేశాన్ని అవుతుంది. ఈ విషయంలో ఎవరు తప్పుపట్టే విషయం లేదు, అంతర్జాతీయ సమాజం కూడా ఒప్పుకున్న విషయం. కానీ రావల్పిండి లాహోర్ దాకా వెళ్ళిన సైన్యాన్ని, మన సైన్యాన్ని, ఇండియన్ మిలిటరీని వెనక్కి పిలిపించింది ఎవరు? భూభాగాన్ని ఆక్రమించినప్పుడు అక్కడతో మనం సరిహద్దు ఏర్పాటు చేసుకుని అక్కడ మనం మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు. రావల్పిండి లాహోర్ దాకా వెళ్ళిన సైనికుల్ని వెనక్కి పిలిచింది ఎవరు? 90,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నప్పుడు ఏ ఒత్తిడి ఉండటం మూలాన ఇందిరాగాంధీ వాళ్ళందరినీ వెనక్కి పంపించేసింది. ఈ రెండు మిస్టేక్ అనొచ్చు, పొరపాట్లు అనొచ్చు, అప్పుడు అంతర్జాతీయ సమాజం ఒత్తిడి అనొచ్చు, ఏదైనా కానీ ఒక ప్రదేశం వరకు మన సైనికు వెళ్ళినప్పుడు అక్కడ మన సరిహద్దును ఏర్పాటు చేసుకొని అక్కడ మన మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకుంటే ఈ రోజున మనకు పాకిస్తాన్ నుంచి ఇంత ఒత్తిడి, ఇంత ఉగ్రవాదం మనం ఎదుర్కోవాల్సి వచ్చే అవసరమే ఉండేది కాదు. అప్పుడు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించిన తర్వాతే ఈ పట్టుకున్న యుద్ధ ఖైదీలను పట్టుకున్న 90,000 మందిని సైనికుల్ని, పాకిస్తాన్ సైనికుల్ని వదులుతాము అని ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసుంటే ఈ రోజున పాకిస్తాన్ అంత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మన ఇండియా మీదకు పంపించే అవసరం ఉండేది కాదు. ఇవన్నీ ఇందిరాగాంధీ చేసిన పొరపాట్లు అని ఎవ్వరూ నేరుగా అనలేము. అప్పుడున్న అంతర్జాతీయ సమాజ ఒత్తిడి అవ్వచ్చు, ఏదో వేరే ఇతర ఒత్తిడి అవ్వచ్చు, కానీ ఆ రోజున మనకి రష్యా ఎంతో సహాయం చేసింది. ఇప్పుడు ఎవరైతే మన ఇండియా మీద ఒత్తిడి చేస్తున్నామని అనుకుంటున్నారో అదే అమెరికా వాళ్ళు కానీ, అదే లండన్ వాళ్ళు కానీ, ఇతర దేశాలు కానీ, చిన్న చిన్న దేశాలు కానీ ఆ రోజున పాకిస్తాన్కి సపోర్టుగా మన మీదకి యుద్ధ నౌకలను పంపించినప్పుడు రష్యా అలాంటి కొన్ని 50 సంవత్సరాల క్రితం అప్పుడే విమానవాహక నౌకని మనకి సపోర్టుగా రష్యా నుంచి పంపించి మనకి ఎంతో సహాయం చేసింది. అందుకే రష్యా భారతదేశానికి చిరకాల మిత్రుడు అనేది అందుకే అన్నమాట. అంత సపోర్ట్ ఉన్నప్పుడు కూడాను పట్టుకున్న 90,000 మంది యుద్ధ ఖైదీల్ని, పాకిస్తాన్ సైనికుల్ని ఆక్రమించుకున్న భూభాగాన్ని మనమేమి భారతదేశం ఎప్పుడు కూడాను ఇతర అంటే సరిహద్దు దేశాల మీద ఎప్పుడు కూడా ఆక్రమించుకోవాలి, అక్కడ ప్రజల మీద, ప్రభుత్వం మీద, సైనికుల మీద దాడి చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అభివృద్ధి మీదే దృష్టి పెట్టాం. అది ఏ ప్రభుత్వం అయినా మనం అభివృద్ధి మీదే దృష్టి పెట్టాం. మనంతటా మనం మన సరిహద్దు దేశాల మీద ఏ రోజు కూడా మొదటగా దాడి చేయలేదు, వాళ్ళ మీద ఒక్క బుల్లెట్ కూడా మనం పేల్చలేదు. కానీ ఈ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే దేశాలు ఏదైతే ఉన్నాయో అవి మన మీద దాడి చేసినప్పుడు, వాటి సపోర్ట్గా ఉండే దేశాలు మన మీద దాడి చేసినప్పుడు మాత్రమే మనం సెకండ్ ఆప్షన్గా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇంత మంచి భారతదేశం ఒక యుద్ధం జరిగినప్పుడు 1971లో పాకిస్తాన్లోని రావల్పిండి లాహోర్ వరకు మన సైన్యం వెళ్ళినప్పుడు అక్కడి వరకు మన సరిహద్దును ఏర్పాటు చేసుకొని అక్కడి వరకు మన సైన్యాన్ని అక్కడే ఉంచి ఈ పట్టుకున్న యుద్ధ ఖైదీల్ని ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని 100% అంతం చేసినప్పుడే ఈ 90,000 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను మేము విడుదల చేస్తామని ఆ రోజుల్లో ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చుంటే ఈరోజు మనం ఉగ్రబాధిత దేశంగా ఉండేది కాదు, ఇంత ఉగ్రవాదం పెరిగేది కాదు. పాకిస్తాన్ ఆక్రమించిన POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఆ యుద్ధం అప్పుడే ఆక్రమించింది. 1971 యుద్ధం అప్పుడే అది ఆక్రమించింది. మరి దాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయాం మనం? అది ఏ రాజకీయ ఒత్తిడి? అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజున మనం POK మన ఆధీనంలో ఉంటే ఉగ్రవాదులు ఇంత సులభంగా మన భారతదేశంలోకి కానీ కాశ్మీర్లోకి కానీ ప్రవేశించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏదో మోడీ అంతర్జాతీయ ఒత్తిడి మూలాన ఈ యుద్ధాన్ని ఆపేసేనట్టు సీజ్ ఫైర్ అనే
హ్యాష్ ట్యాగ్తో మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండ్ అవుతుందో అదంతా కూడాను మన భారతదేశ ప్రజల సౌకర్యం కోసం, భద్రత కోసం, భవిష్యత్తులో మనం ఏ ఇబ్బందులు పడకుండా ఉండటానికే ఈ రోజున యుద్ధం తాత్కాలికంగా ఆపడం జరిగింది, కానీ శాశ్వతంగా కాదు. ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూగా జరుగుతుంది ఇదే పేరుతో. ఏ రోజైతే ఉగ్రవాదులు ఏ దేశం నుంచైనా, పాకిస్తాన్ నుంచి కానీ ఏ దేశం నుంచైనా ఉగ్రవాదులు మన ఇండియా మీద దాడి చేసినప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అమలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆపారు మోడీ? నెలల తరబడి యుద్ధం చేయాలని చాలామంది అభిప్రాయాలు చెప్తున్నారు. నెలల తరబడి యుద్ధం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక నెల రోజులు యుద్ధం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 2 నెలలు యుద్ధం చేస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది? ఒక బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగించడానికి 35 కోట్ల నుంచి 40 కోట్లు అవుతుంది. దాని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు, కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అలాంటిది ఒక నెల తరబడి యుద్ధం చేస్తే మన వైపు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు అవుతుంది. తర్వాత ఆ ఖర్చుని ప్రభుత్వం ఎలా రికవరీ చేస్తుంది? మన మీదే రికవరీ చేస్తుంది. అదేమో నెగిటివ్ పాయింట్ కాదు. మనం కట్టే ట్యాక్సుల మూలనే కదా. ట్యాక్సుల భారం సామాన్య ప్రజల మీద పడిద్దనే మోడీ యుద్ధం ఆపటానికి ప్రధాన కారణం. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే యుద్ధం ఆపటం జరుగుతుంది. ఎవరో చెప్పారని, అమెరికా ట్రంప్ చెప్పిందని కాదు. వాళ్ళకి మన సత్తా ఏంటో చూపించాం. వాళ్ళు ముగ్గురు వస్తే మనోళ్ళు వాళ్ళ ఎయిర్ బేస్ని కూల్చడం జరిగింది. మన దగ్గర ఉన్న ఆయుధాల సత్తా కూడా ఈరోజు బయటపడింది. బ్రహ్మోస్ మిసైల్ కానీ, రఫేల్ యుద్ధ విమానాలు కానీ, వాటి పనితీరు మనకు తెలిసింది, ప్రపంచానికి తెలిసింది. భారతదేశం మిలిటరీ పరంగా ఎంత శక్తివంతమైందో మన చుట్టుపక్కల దేశాలకు తెలిసింది, బయట ప్రపంచాన్ని అందరికీ తెలిసింది. ఈ రోజున మనం మీద యుద్ధానికి రావాలి అంటే, మన మీద ఉగ్రవాద చర్యలు పాల్గొనాలంటే 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి కల్పించాడు మోడీ. మన మిలిటరీ వాళ్ళకు, మోడీ అనే కాదు, మన నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, మిలిటరీ వాళ్ళు కానీ మన సత్తా ఏంటో ఉగ్రదేశానికి, పాకిస్తాన్కి ఒక రుచి చూపించారు. ఇక నుంచి ఉగ్రవాదులు మన దేశంలో పంపించాలన్నా, లేదా మన మీద యుద్ధానికి రావాలన్నా ఏ దేశమైనా 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి కల్పించారు. అంతేగాని నెలల తరబడి యుద్ధం చేస్తే, ఉపయోగం లేని యుద్ధం చేస్తే ఖర్చులు పెరగడం తప్పించి, సామాన్య ప్రజల మీద భారం పడటం తప్పించి ఎటువంటి ఉపయోగం లేదు.